Okay, so what's up, guys? Welcome back to the channel. So today we are taking the Buza to Saurabhana's place. సో ఇటువైపు ఫుడ్ పెక్ చూసారు కదా, మనకి ద లీన్ యాంగిల్ సెన్సర్ అక్కడ ఉంది, కానీ ఇక్కడ తిరిగిపోయింది. సో ఆ పార్ట్ వచ్చేసి జపాన్ నుంచి వచ్చేసిందంట. సో ఫస్ట్ అయితే మనం దీన్ని కోల్డ్ స్టార్ట్ చేద్దాం బైక్ని. సో ఆ పార్ట్ అయితే జపాన్ నుంచి వచ్చింది. సో వెళ్ళి చేయించుకొని వద్దాం. అలానే విల్ టాక్, ఈవెన్ ఐ వాంట్ టు టాక్ టు యూ గైస్. సో యా, లెట్స్ గో. సో బాయ్స్, యాజ్ యూ ఆల్ నో, రీసెంట్గానే ఐ లాస్ట్ మై డాగ్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం యాక్టివ్ లేను, యూట్యూబ్లో కూడా యాక్టివ్ లేను. దాని ముందు కూడా మీకు చెప్పాను కదా, వ్లాగ్స్ కన్సిస్టెంట్గా ఎందుకు లేవు అంటే బికాస్ వాడిని బ్యాక్ టు బ్యాక్ వాడిని హాస్పిటల్ తీసుకెళ్తూ చూసుకుంటూ బయటికి వెళ్ళలేకుండా కొంచెం వాడుతూనే ఉండే అనమాట నేను ఒక 3 వీక్స్ మొత్తము. సో దానివల్ల మనం బైక్ని బయటికి తీయలేదు, వ్లాగ్స్ తీయలేదు, కంటెంట్ ఏం చేయలేదు. మేబీ కొన్ని బ్రాండ్ డీల్స్ ఏమైనా ఉంటే వాళ్ళతోటి మాత్రం వర్క్ చేశాను అనమాట. బికాస్ నా పర్సనల్ ఇష్యూస్ ఐ డోంట్ వాంట్ ద బ్రాండ్ టు బి ఎఫెక్టెడ్ టు. సో అందుకని వాళ్ళే మాత్రం చేసి అప్లోడ్ చేశాను. మిగతా అంతా ఐ వాంటెడ్ టు టేక్ సమ్ టైమ్. అండ్ వాడు వెళ్ళిపోయినప్పటి నుంచి మా ఇల్లు కూడా మా ఇల్లులాగా లేదు. దట్ సైలెన్స్, యునో, లైక్ మీ ఇంట్లో ఒక డాగ్ ఉంటే నేను రైడ్కి వెళ్ళి రాగానే వాడు పరిగెట్టుకుంటూ వచ్చి నా దగ్గర దూకేస్తాడు. నేను ఫుడ్ తిన్నప్పుడల్లా అరిచి నన్ను చావగొట్టైనా కొంచెం ఫుడ్ తింటాడు నా దగ్గర నుంచి తీసుకొని. ఆడతాడు, నా దగ్గరే పడుకుంటాడు ఎప్పుడు. ఎలా అంటే ఇంకా ఇంట్లో మొత్తం ఇట్లా సైలెన్స్ తోటే ఉందన్నమాట. వాడు నడిచేది లేదు, సౌండ్ లేదు, వాడు ఉన్నట్టు ఏం గుర్తింపు లేదు. జనరల్లీ ఏంటంటే వాడిది స్మెల్ వస్తుంది అనమాట మా ఇంట్లో. వాడిది ఏదో ఒక స్మెల్ కంటిన్యూస్ వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి లైక్ దెర్ ఇస్ నో స్మెల్. ఇంకా ఇట్ ఫీల్స్ వియర్డ్. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఐ గ్రూ అప్ విత్ డాగ్స్ అనమాట. మా ఇంట్లో దేర్ ఇస్ వన్ మోర్ డాగ్. వాడైతే 16 years నుంచి, అండ్ బై గాడ్స్ గ్రేస్ ఈ స్టిల్ అలైవ్, ఇంకా ఉన్నాడు మాతోనే. మేము డూడుల్ని తెచ్చినప్పుడు వాడి ఏజ్ 8 ఉండే, అండ్ నౌ డూడుల్ లెఫ్ట్ అస్ ఆఫ్టర్ 8 years, అండ్ స్కూబీ ఈజ్ స్టిల్ విత్ అస్. సో చిన్నప్పటి నుంచి నేను లైక్ ఐ వాజ్ వెరీ సో ఎలా చెప్పాలంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు లవ్ డాగ్స్ అ లాట్. లైక్ రోడ్ మీద ఉన్న డాగ్స్ని ఇంటికి తెచ్చేయడము, వాటికి ఫుడ్ పెట్టడము, బిస్కెట్స్ తినిపించడము. లైక్ మా గల్లీలో ఉండే కుక్కలన్నీ నాకు తెలుసు అనమాట. అండ్ అవి నేను తీసుకొచ్చినప్పటి నుంచి, అది మా ఇంటి బయట ఉండే డాగ్స్ అన్ని నేను తీసుకొచ్చాను అప్పుడెప్పుడో చిన్నప్పుడు. అప్పటి నుంచి అలానే ఉన్నాయన్నమాట. సో అలా ఫ్రెండ్స్ వాళ్ళ డాగ్స్ కానీ ఏ ఉన్నా కానీ ఐఎమ్ ద ఫస్ట్ గై టు బి ఎక్సైటెడ్. వెళ్ళి వాళ్ళతో ఫుల్ ఆడుకొని, లైక్ ఆల్ మై ఫ్రెండ్స్ డాగ్స్ నో మీ. లైక్ మీకు తెలిసిందే, నా వీడియోస్లో మీరు చాలా వరకు చూసింటే ఫ్లఫీని చూసుంటారు, సౌరభ్ డాగ్. వాడిని చూస్తారు కదా, వాడితో ఎంత ఆడతాను, ఎట్లా వాడిని కెలుకుతూ ఉంటాను. హీ లవ్స్ మీ, ఐ లవ్ హిమ్. సో అలా ఐ హ్యావ్ వెరీ స్పెషల్ బాండింగ్ విత్ డాగ్స్, అండ్ ఈవెన్ మోర్ స్పెషల్ విత్ డూడుల్. వాడు నా కోసం నేను పెంచుకుందామని తెచ్చుకున్న ఫస్ట్ డాగ్ స్కూబీ వచ్చి మా అన్న తెచ్చాడు అనమాట. అండ్ దిస్ డూడుల్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ డాగ్, మై ఫస్ట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఎవర్. సో వాడు నాతోనే ఉండి, నా ఇంటర్ డేస్ నుంచి నాతోనే ఉండి పెరిగాడు అనమాట. అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో లవ్ హిమ్. మేము నైట్ అవుట్ చేసినా, ఏం చేసినా వాడిని పిల్లోస్తో కొడుతూ, ఆడుకుంటూ, వాడిని సతాయిస్తూ, వాడు మమ్మల్ని సతాయిస్తూ. అండ్ డూడుల్ గడ్ ఏంటంటే పడుకున్నప్పుడు గురకబెడతాడు అనమాట. అది కూడా ఇట్ ఇస్ లైక్ మాకెంత నవ్వు వస్తుందంటే వాడు అలాంటివి. హీఈస్ లైక్ ఏ ఎంటర్టైనర్ మా ఇంట్లో. హీ వాజ్ ద గాయ్ హూ మేక్స్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ లాఫ్, స్మైల్ 24/7. ఏమైనా నేను ఎప్పుడైనా ఏడ్చినా, బాధపడినా వాడే వచ్చి నా పక్కన కూర్చుంటాడు. అండ్ నాకు ఒంట్లో బాగాలేదంటే మాత్రం నా రూమ్ కూడా వదిలేళ్ళాడు, నాతోనే ఉంటాడు. వాడు ఎంత చేయగలుగుతాడో హీ యూస్ టు డూ ఆల్ ఆఫ్ దట్. వాడి వల్ల ఎంత అవుతుందో అంత చేయగలుగుతాడు ఫర్ యూ టు బీ హ్యాపీ. అలాంటిది వెన్ హీ లెఫ్ట్ అస్, అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఎవరైతే ఇలా దే వర్ సపోర్టింగ్ మీ, డూడుల్ అయ్యేటప్పుడు కూడా దే వర్ విత్ మీ, వచ్చారు, నాతోనే ఉన్నారు. అండ్ వాళ్ళు నన్ను బేసిక్గా ఒక్కడనే ఉండనియట్లేదు ఎక్కువ. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. సో అది కొంచెం నాకు ఏంటంటే అది కొంచెం ఇంకా దాని నుంచి బయటికి అవ్వట్లేదు. సో అందుకనే కొంచెం వ్లాగ్స్, వీడియోస్ కూడా తగ్గించా. ఐ హోప్ యూ గైజ్ అండర్స్టాండ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆల్ వేర్ లైక్ వెరీ సపోర్టివ్. నాకేంటంటే ఇంకా ప్రాసెసింగ్కి టైం పడుతుంది, అండ్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ సంథింగ్ ఐ విల్ మూవ్ ఆన్ వెరీ సూన్. బట్ కంటెంట్ అయితే చేస్తాను నాకు దొరికినప్పుడల్లా. వాట్ ఎవర్ ఐ కెన్ డూ, వాట్ ఎవర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్, ఐ కీప్ డూయింగ్ దట్. కాకపోతే ఇప్పుడు అయ్యి జస్ట్ 1 వీక్ అయింది కదా, ఇంకా కొద్దిగా టైం పడుతుంది.
but I'll try to be consistent and do. Thank you so much for 40k followers on Instagram. Like నేను కంటెంట్ అప్లోడ్ చేయకపోయినా the followers were like still growing నా old content నుంచి. I'm really happy that you guys love my content. You are staying for it. So అది recent times 2026 year is very rough on us. మా ఫ్యామిలీ మీద we lost our first family member in the house, మా తాత. Then after 5 months we lost Doodle. It's weird ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు అయింది కదా, ఇట్స్ వియర్డ్. అండ్ ఇప్పుడు స్కూబీ ఈజ్ ఆల్సో నాట్, వాడు 16 years డాగ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేము బేసిక్గా స్కూబీది ప్రిపేర్డ్ ఉండే, స్కూబీది డే విల్ కమ్ అని. అండ్ ర్యాండమ్గా డూడుల్ వచ్చి హీ లెఫ్ట్. యా వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ, బట్ ఏం చేయలేము ఎక్సెప్ట్ మూవ్ ఆన్ అండ్ కీప్ వర్కింగ్ అగైన్. అండ్ దెర్ ఆర్ థింగ్స్ ప్లాన్డ్, అవి కూడా మెల్లంగా అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ప్రతి వర్క్ ప్రతి థింగ్ ఆపేసి ఐఎమ్ జస్ట్ లైక్ ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ లైక్ కామ్ అని చెప్పచ్చు. అండ్ డూడుల్ చనిపోయాక వాడి గుర్తింపుగా అదే రోజు ఒక ప్లాంట్ తీసుకొని మా ఓన్ ల్యాండ్లో ప్లాంట్ పెట్టి ఐఎమ్ ట్రయింగ్ టు లైక్, అది ఉంటుంది కదా వాడు చనిపోయినట్టే తీసుకొచ్చి ఇంకొక జీవికి ఇచ్చినట్టు. సో దట్ ప్లాంట్ ఈస్ డూడుల్ ఫర్ మీ. అది కూడా కొంచెం రఫ్ కండిషన్లో ఉంది ప్రస్తుతానికి. ఐ డోంట్ నో, మేబీ ద సాయిల్ వెదర్, వర్షం పడితేనే ఉంది, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇట్, ఐ డోంట్ నో. బట్ నేను చాట్ జీపీటీ కానీ ఏదైనా ఫామ్ రిలేటెడ్ వాళ్ళని అడిగితే దే ఆర్ లైక్ గివ్ ఇట్ 14 days చూడు, అప్పుడు దాని తర్వాత డిసైడ్ చేద్దాం ఏం చేయొచ్చు అని. ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ దట్ ప్లాంట్ స్టేస్ అలైవ్, బట్ వీ నెవర్ నో. ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్, సో థింగ్స్ ఆర్ రఫ్ రైట్ నౌ. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్, యూ గైస్ విల్ అండర్స్టాండ్, ఐఎమ్ షూర్. అది జరుగుతుంది. సో ఇప్పుడైతే విల్ గో టు సౌరభ్ అన్నస్ ప్లేస్. నాకు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏడుపు వచ్చేసేటట్టే ఉంది. విల్ గో దేర్, విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద బైక్. దాని ఫుడ్ ప్యాక్ చేంజ్ చేసేద్దాం. సో సీ యూ గైస్ దేర్. టైర్స్ అరిగిపోతున్నాయి. హాయ్ ఫ్లూఫీ, హాయ్. ఏమైంది, నిద్రలో ఉన్నాడు. సో బాయ్స్ అదనమాట సిచ్యువేషన్. సో బైక్ అయితే ఇప్పుడు ఆల్ సెట్. భూజాలో మిగిలిపోయిన ఉత్త టైర్సే. ఇంకొన్ని రోజులు వాడి దీన్ని కూడా చేంజ్ చేసుకుంటే టైర్స్ కూడా మారితే ఇంకా అయిపోయింది. భూజా ఇస్ ఆల్ సెట్, ఆల్ గుడ్, ఎవ్రీథింగ్. ఇంకా లేనిది విరిగిపోయింది అంటూ కూడా ఏం లేవు, అన్ని కథం. సో ఈరోజు మేబీ సౌరభ్ అన్నతో నైట్ రైడర్లో వెళ్తాను. అప్పుడు ఐ మేక్ ఎ నైట్ రైడ్ బ్లాగ్ ఇఫ్ పాసిబుల్. లేదంటే ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, ఐ వోంట్ డూ ఇట్. ఐ జస్ట్ నీడ్ సమ్ టైమ్. హోప్ యూ గైజ్ అండర్స్టాండ్. ఐ గెస్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ సపోర్ట్ ఈజ్ సంథింగ్ ఐ నీడ్ ద మోస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, వ్యూస్ ఇస్తున్నందుకు, ఇన్స్టాలో ఫాలో కొడుతున్నందుకు. I'm really like thankful to you guys. So yeah, I'm ending my vlog here. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe.